సౌందర్యలహరి ప్రథమ భాగః 12వ శ్లోకం. ఇందులోని బీజాక్షరం సౌః. ఫలితం కవితాశక్తి పెరుగుతుంది. శ్రీమాత్రే నమః. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః. యదా లోకౌత్సుక్యాదమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం. భావం: ఓ హిమవంతుని కుమార్తె పార్వతీదేవి, నీ అపూర్వ సౌందర్యాన్ని వర్ణించడానికి బ్రహ్మతో సహా గొప్ప కవులు కూడా సమర్థులు కారు. నీ దివ్య సౌందర్యాన్ని దర్శించాలనే కోరికతో దేవలోక స్త్రీలు కూడా కఠిన తపస్సులు చేసి శివ సాయుధ్యాన్ని పొందాలని ఆశిస్తారు. సరళమైన తెలుగు భావమేమిటంటే, ఓ హిమవంతుని కుమార్తె పార్వతీదేవి, నీ సౌందర్యము అంత అద్భుతమైనది. దానికి సరితూగే ఉపమానము చెప్పడానికి బ్రహ్మదేవుడు, గొప్ప కవులు కూడా అసమర్థులే. నీ దివ్య రూపాన్ని ఒక్కసారి దర్శించాలనే కోరికతో దేవలోకంలోని అప్సరసలు కూడా కఠినమైన తపస్సు చేస్తారు. సాధించడం చాలా కష్టమైన శివ సాయుధ్యాన్ని కూడా వారు పొందాలని ఆశిస్తారు. ఇంతటి అపూర్వమైన మహిమ నీ సౌందర్యానిది. పారాయణ ఫలితము: సంప్రదాయ విశ్వాసం ప్రకారం ఈ శ్లోకాన్ని భక్తితో పారాయణం చేస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుంది. మనసుకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయి. ఆత్మవిశ్వాసము, తేజస్సు పెరుగుతాయని నమ్ముతారు. భక్తి, జ్ఞానము, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని విశ్వసిస్తారు. కుటుంబంలో శుభము, ఐశ్వర్యము, మంగళకరమైన వాతావరణము ఏర్పడుతుందని సంప్రదాయం చెబుతుంది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు శ్రద్ధతో పారాయణం చేసి అమ్మవారిని ధ్యానించడం శ్రేయస్కరంగా భావించబడుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.